సుప్రీంకోర్టు వారు ఈ తీర్పులో కొన్ని గైడ్లైన్స్ని డైరెక్షన్స్ని ఇవ్వడం జరిగింది. చెక్ బౌన్స్ కేసుల్లో అవి ఏంటి అనేది చూద్దాము. ఆ సైటేషన్ న్యూట్రల్ సైటేషన్ నెంబర్ వచ్చి 2025 INSC 1158. ఇందులో కొన్ని డైరెక్షన్స్ని ఇవ్వడం జరిగింది. సర్వీస్ ఆఫ్ సమన్స్ పోస్ట్తో పాటు ఇన్ అడిషన్ కెన్ బి సర్వ్డ్ వయా వాట్సాప్, ఈమెయిల్, ఎలక్ట్రానిక్ మీన్స్ ఇన్ అడిషన్ టు ద పోస్ట్. వాట్సాప్లో కానీ ఈమెయిల్ ద్వారా కానీ కూడా నోటీస్ని పోస్ట్తో పాటు అడిషన్గా సర్వ్ చేయొచ్చు అనమాట. కంప్లైంట్ మస్ట్ ప్రొవైడ్ అక్యూజ్డ్ కాంటాక్ట్ డీటెయిల్స్ విత్ అఫిడవిట్. అక్యూజ్డ్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లైంట్ చేసే అతను ప్రొవైడ్ చేయాలి. ఆన్లైన్ పేమెంట్ ఫెసిలిటీస్ కూడా రిజెక్ట్ చేయకూడదు. కంప్లైంట్ అప్పిస్తూ ఉన్నప్పుడు ఆన్లైన్ పేమెంట్ కూడా మన ఫెసిలిటీస్ సో వాట్సాప్ అవసరమైతే యూపీఐ పేమెంట్ అది యూపీఐ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. అది ఆన్లైన్ పేమెంట్ సంబంధించి. టోటల్ కంప్లైంట్ యొక్క సినాప్సిస్, చెక్ అమౌంట్ ఎప్పుడు ఇచ్చారు, చెక్ ఏ బ్యాంక్ చెక్ ఎప్పుడు రిటర్న్ అయింది, నోటీస్ ఎప్పుడు ఇచ్చారు, రిప్లై నోటీస్ ఎప్పుడు ఇచ్చారు, కోర్టులకు ఎప్పుడు ప్రజెంట్ చేస్తారు, ఇట్లా కంప్లైంట్ యొక్క సినాప్సిస్ కూడా 138లో ఉండాలన్నమాట. ఆ విధంగా కూడా కంపల్సరీగా ఉండాలి. ఇది లేటెస్ట్ వచ్చే డైరెక్షన్స్ అనమాట. ఎవరీ కంప్లైంట్ మస్ట్ ఇంక్లూడ్ ఎ షార్ట్ సమ్మరీ, చెక్ డీటెయిల్స్, నోటీస్, డేట్, కాజ్ ఆఫ్ యాక్షన్ ఎక్సెట్రా. ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఉండాలి. ఎంకరేజింగ్ ఎర్లీ సెటిల్మెంట్ కూడా కోర్టు ఎంకరేజ్ చేయాలనేసి. కోర్ట్ షుడ్ ప్రమోట్ కాంపౌండింగ్ అట్ ఇనిషియల్ స్టేజ్లోనే కాంప్రమైజ్ అయిన అవకాశాలు ఉండాలని పరిశీలించాలన్నమాట. రద్దు చేసినటువంటి పెనాల్టీ ఇలాంటి ఏం లేకుండా కూడా కేసు క్లోజ్ చేయొచ్చు. అటువంటి మానిటరింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయాలనేది కోర్టు కొత్తగా ఇచ్చినటువంటి డైరెక్షన్స్. 5% కాస్ట్ ఇఫ్ పెయిడ్ ఆఫ్టర్ ఎవిడెన్స్ బట్ బిఫోర్ జడ్జిమెంట్. 7.5% కాస్ట్ అపీల్ రివిజన్ స్టేజ్. 10% అట్ సుప్రీంకోర్టు స్టేజ్. మళ్ళీ ఒకసారి చూద్దాము. సమ్మన్స్ సర్వ్ చేసేది వాడు పోస్ట్తో పాటు అడిషన్గా వాట్సాప్, ఈమెయిల్ ద్వారా కూడా సర్వ్ చేయొచ్చు. కంప్లైంట్ మస్ట్ ప్రొవైడ్ అక్యూజ్డ్ కాంటాక్ట్ డీటెయిల్స్, టోటల్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఆన్లైన్ పేమెంట్ ఫెసిలిటీస్ అవసరం, యూపీఐ ఐడి ట్రాన్సాక్షన్స్ కూడా పేమెంట్ చేయాలి. కంప్లైంట్ యొక్క సినాప్సిస్ కూడా, కంప్లైంట్ టోటల్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంట్రీ చేయాలి. అమౌంట్ ఇచ్చింది ఎప్పుడు, అదేవిధంగా ఎప్పుడెప్పుడు ట్రాన్సాక్షన్ జరిగినాయి, చెక్ ఎప్పుడు రిటర్న్ అయింది, ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలి. అదేవిధంగా మానిటరింగ్ సిస్టమ్ని కూడా హైకోర్టు ఏర్పాటు చేయాలి. 0% ఎక్స్ట్రా కాస్ట్ ఇఫ్ అమౌంట్ పెయిడ్ బిఫోర్ డిఫెన్స్ ఎవిడెన్స్. 0% ఎక్స్ట్రా కాస్ట్ ఏం లేకుండా డిఫెన్స్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు క్లోజ్ అయితే దాన్ని తీసుకోవాలి. 5% కాస్ట్ ఇఫ్ పెయిడ్ ఆఫ్టర్ ఎవిడెన్స్ బట్ బిఫోర్ జడ్జిమెంట్. 7.5% కాస్ట్ అట్ అపీల్ డివిజన్ స్టేజ్లో అయితే 7.5%, సుప్రీంకోర్టు స్టేజ్ అయితే 10% కాస్ట్. ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కొత్త గైడ్లైన్స్ అన్నమాట.